ఇది మా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అందరి బాధ. అంటే మేము ఎట్లా ఎక్స్ప్రెస్ చేసుకోవాలో కూడా మాకు అసలు అర్థం కావడం లేదు. ఈ శక్తి స్కీమ్ ఒక స్కీమ్ వల్ల మా ఫ్యూచర్ అనేది చాలా దెబ్బతింటుంది. ఎందుకంటే ఫర్దర్ గా మేము బీటెక్ వెళ్ళాలంటే మాకు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. మేము మళ్ళీ ఇంటర్ చేసి వెళ్ళే 2 years ఇక్కడ మాకు బాధ తప్ప ఏం లేదు. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, 1/2 కిలో చీరలు ఉచితంగా పొందండి. సో ఈ స్కీమ్ వల్ల మాకు రేటే తప్ప మాకు అసలు యూజ్ అనేది లేదు. మేము ఇప్పుడు ఇంత కష్టపడి లేబర్ జాబ్ వేయడానికి వెళ్ళలేము కదా, వాళ్ళు ఏం చెప్తే మేము అది వినాలి, ఎంత శాలరీ ఇస్తే అంత తీసుకోవాలి. దానికోసం కాదు, మా పేరెంట్స్ మేము ఎంత కష్టపడి డిప్లొమా అంటే బాగుంటది, మేము మా స్కిల్స్ మేము ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది, థియరటికల్ నాలెడ్జ్ కంపల్సరీ 100% ఉంటుందని చెప్పేసి ఇక్కడికి వచ్చినాము. మధ్యలో ఈ 3rd సెమిస్టర్ అయ్యేటప్పటికి మాకు ఈ సడన్ గా షాక్ అనేది డిప్లొమా స్టూడెంట్స్ అందరికి చాలా బాధ కలుగుతుంది. అసలు మేము అంటే 2 days నుంచి ప్రొటెస్ట్ జరుగుతుంది కానీ ఏ ఫ్రంట్ పేజ్ లో అయితే ఈ న్యూస్ అనేది అసలు రావడం లేదు. కనీసం అంటే ఇప్పుడు నాలెడ్జ్ అంటే బయట పీపుల్ నాలెడ్జ్ చెప్తున్నాను, అసలు డిప్లొమా అంటే ఏంటిదో కూడా తెలియదు. మీరు డిప్లొమా అంటే అవునా అనే స్థితిలో ఉన్నాం ఇప్పుడు మేము. గవర్నమెంట్ ని నేను చాలా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఈ స్కీమ్ వల్ల మాకు యూస్ అనేది ఏం లేదు, మీరు ఈ స్కీమ్ ని క్యాన్సిల్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇంతమంది ఇంత పీపుల్ కష్టపడేది మా ఫ్యూచర్ కోసమే కదా. సో ఆలోచించండి ఒకసారి, ఇంతమంది బాధ పెట్టడం అనేది కరెక్ట్ అస్సలు కాదు. సో ఒకసారి గవర్నమెంట్ అంటేనే మేము కదా, మనమే కదా అసలు గవర్నమెంట్ ఫార్మ్ చేసింది మన కోసమే కదా, మనకి యూజ్ ఉండాలనే కదా ఈ గవర్నమెంట్ మనం తీసుకొచ్చింది. సో మాకు యూజ్ లేకుండా ఇది చేయడం అనేది అంతవరకు కరెక్టే కాదు. సో మీరు ఒకసారి ఆలోచించండి, ప్రతి ఒక్కరు మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ ప్రొటెస్ట్ లో ప్రతి ఒక్కరు రండి. ఇప్పుడు ప్రతి డిప్లొమా కాలేజ్లలో ఉంటున్నారు, ప్రతి ఒక్క కాలేజ్ లో చేస్తున్నారు. వరంగల్ కానీ, హన్మకొండ కానీ, సిద్దిపేట కానీ, జేఎన్టీపీ కానీ చాలా ఉన్నాయి. మీరందరూ దాంట్లో పార్టిసిపేట్ చేసి మమ్మల్ని ఈ ప్రోగ్రామ్ ఇంకా ముంగట తీసుకోవాలి. ఈ జియో నంబర్ 97 రద్దు అయ్యేదాకా ఇది అసలు ప్రోగ్రామ్ అనేది అస్సలు ఆగదు. మేము దీన్ని ఇంకా పెంచడానికి ట్రై చేస్తామని, తగ్గించడానికి అస్సలు ట్రై చేయం. ఎందుకంటే ఇది మా ఫ్యూచర్. మా పేరెంట్స్ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో, మేము డిప్లొమా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నామో అర్థం చేసుకోండి. స్టూడెంట్స్ ని మాట్లాడుతున్నాము. సో తెలంగాణ గవర్నమెంట్ శక్తి అనే ఒక స్కీమ్ ని తీసుకొని వచ్చింది మా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కోసం. ఏంటి అని అంటే మేము క్యాజువల్ గానైతే ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయినాక బీటెక్ సెకండ్ ఇయర్ కి ఈసెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా పోతాము. కానీ ఈ శక్తి స్కీమ్ చేయబట్టి మేము పాలిటెక్నిక్ అయిపోయింది అని అంటే ఇమీడియట్ గా కంపెనీస్ లో వర్క్ చేయడానికి, అంటే ఇక లేబర్స్ లాగానే, సో ఈక్వల్ టు లేబర్స్, అంటే వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి మేము ఇక. సో వాట్ ఎవర్ మేము నేర్చుకున్న ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ తోని మేము కంపెనీస్ కి లేబర్స్ గా పోవడం జరుగుతుంది. సో ఈ ఆపర్చునిటీ ఈ శక్తి స్కీమ్ చేయడం వల్ల మాకైతే ఎటువంటి యూజ్ లేదు. సో ఇంకా మేము అనుకున్న ఫ్యూచర్, మేము ఎట్లయితే చదువుకొని ఎట్లయితే సెటిల్ అయ్యి మా ఫ్యూచర్ మేము అనుకున్నట్టు ఉండాలని చాలా డ్రీమ్స్ ని, కలలు కానీ ఇట్లా చాలా అనుకొని వచ్చినాము. కానీ ఈ తెలంగాణ గవర్నమెంట్ మాకు ఎటువంటి స్వేచ్ఛ లేకుండా మా లైఫ్ ని వాళ్ళ చేతిలో పెట్టుకుంది, ఇప్పుడు పాలిటెక్నిక్ స్టూడెంట్స్ లైఫ్ ని. సో ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా నేను, ప్రతి పాలిటెక్నిక్ స్టూడెంట్ కి తెలుసు ఇప్పుడు మా పెయిన్ ఏంటి అంటే మేము చదువుకోని మంచిగా ఉండాలని వచ్చినాము, కానీ లేబర్స్ గా పోవాలని అయితే రాలేదు. అయినా గవర్నమెంట్ ఎవరు మా ఫ్యూచర్ డిసైడ్ చేయడానికి? మాకు ఇప్పుడు ఈ కంపెనీస్ కి పోవడం వల్ల ఫర్దర్ ఎడ్యుకేషన్ కూడా లేదు. వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి, ఎంత శాలరీకి ఇస్తే అంత శాలరీకి ఉండాలి. మేము అందుకేనా పాలిటెక్నిక్ తీసుకోవడానికి వచ్చింది. సో నేను తెలంగాణ గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి సార్ మాకు ఎట్లాంటి స్కీమ్స్ వద్దు, మా ఐడెంటిటీ మాకు కావాలి. మేము మిమ్మల్ని అస్సలే రిక్వెస్ట్ చేయము మెర్జ్ చేయండి అని చెప్పేసి మిమ్మల్ని హోల్ తెలంగాణ పాలిటెక్నిక్ ని రిక్వెస్ట్ చేస్తున్నా. మాకు ఎటువంటి స్కీమ్స్ వద్దు సార్, మా పాలిటెక్నిక్ మాకు సెపరేట్ ఉంచండి. మా ఐడెంటిటీ మాకు, మా ఎడ్యుకేషన్ మాకు థియరీ ప్లస్ ప్రాక్టికల్ అన్ని కవర్ అయితే మాకు ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ వద్దు. ఆల్రెడీ మాకు ఫైనల్ ఇయర్ లో ఒక సెమిస్టర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కే ఉంటది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసం. సో నేను ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ మా ఫ్యూచర్. ఇంకా మేము ఓవరాల్ తెలంగాణలో ఇప్పుడు ప్రతి ఒక్క పాలిటెక్నిక్ దగ్గర ప్రొటెస్ట్ జరుగుతుంది. నాట్ ఓన్లీ హియర్, ఈవెన్ ఇప్పుడు సిద్దిపేట నుంచి మాట్లాడుతున్న ప్రతి దగ్గర, వరంగల్, సంగారెడ్డి, కరీంనగర్, ఎక్కడ పాలిటెక్నిక్స్ ఉన్నాయో